నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. పెహల్గాం ఘటన జరిగిన తరువాత ముఖ్యంగా తెలుగు మీడియా అదిగో యుద్ధం, ఇదిగో యుద్ధం, అదిగో బార్డర్లో పాకిస్తాన్తో యుద్ధానికి భారత్ సిద్ధమవుతోంది, పాకిస్తాన్ కూడా అంతే ధీటుగా స్పందిస్తోంది, అదిగో రాకెట్లు, ఇదిగో బాంబులు అంటూ రకరకాల ప్రచారం అయితే మొదలుపెట్టాయి. అది ఎంత తీవ్ర స్థాయిలో అంటే సాధారణ మధ్యతరగతి ప్రజలు భయపడేంత దారుణమైన ప్రచారం అయితే తెలుగు మీడియా మొదలుపెట్టింది. దీనికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశం పాకిస్తాన్తో యుద్ధానికైతే వెళ్ళదు. నేను భారతదేశం గురించి చెప్తున్నా. అటు పాకిస్తాన్ కూడా యుద్ధం చేసే పరిస్థితి అయితే లేదు. భారతదేశం అయితే ప్రస్తుతం యుద్ధానికి సంబంధించి వెళ్ళే పరిస్థితి అయితే లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, భారతదేశం ఏమైనా వెనకడుగు వేస్తుందంటారా అని మీరు అడగొచ్చు. భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసే ప్రశ్న లేదు. భారతదేశం దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఖర్చు పెట్టగల సామర్థ్యం కానీ భారతదేశం దగ్గర ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశం 2047కి అభివృద్ధి చెందిన దేశంగా, అత్యంత సౌకర్యవంతమైన దేశంగా పూర్తి స్థాయి గ్రోత్ను సాధించాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్న సమయంలో దేశానికి యుద్ధం అంత శ్రేయస్కరం కాదు. ఇది పెద్దలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఏ దేశానికైనా యుద్ధం వస్తే ఆ యుద్ధం వల్ల ఆ ప్రజల యొక్క మానసిక పరిస్థితి కానీ, లేకపోతే దేశం యొక్క ఆర్థిక పరిస్థితి కానీ దిగజారుతుంది, ఏ దేశం అయినా సరే. సో భారతదేశం ఇప్పటికిప్పుడు పాకిస్తాన్తో యుద్ధం చేయాలని భావించదు. కానీ ఇప్పుడున్న ఉద్వేగ పరిస్థితుల్లో ప్రజలందరిలో కూడా ఉద్వేగ పరిస్థితి ఉంది. పాకిస్తాన్ వాళ్ళు అమాయకుల్ని చావకొట్టారు, ఆ పాకిస్తాన్ ప్రమేయం ఉంది, ఖచ్చితంగా దీనిలో ఉంది. పాకిస్తాన్ కూడా ఇప్పటివరకు దీన్ని ఖండించలేదు. నాకు తెలిసి నిన్న పార్లమెంటు ఎగువ సభ అయితే ఖండించింది, కానీ మా దేశం ప్రమేయం లేదు అని. ఇప్పటి వరకు పెహల్గాం ఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్ స్పందన అంత లేదు, కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రమేయం ఉందని అందరూ నమ్ముతున్నారు. సో ఖచ్చితంగా దీనికి ఒక బుద్ధి చెప్పాలి అని అయితే ప్రజలందరూ భావిస్తున్న తరుణంలో కేంద్రం కొన్ని చర్యలు అయితే తీసుకుంది. సింధు నదీ జలాల విషయంలో కానీ, లేకపోతే ఇతరత్ర విషయంలో, పాకిస్తాన్ పౌరులను వెనక్కి పంపించే విషయంలో కీలకమైన చర్యలు అయితే తీసుకోవాలి కూడా. కానీ యుద్ధానికి వెళ్ళిపోతుంది అనుకోవడం అయితే చాలా తప్పు. భారతదేశం దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి చాలా అమోఘమైంది. చాలా వరకు మనం చాలా ఎక్కువ స్థితిలో, ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చాలా మూడవ అతిపెద్ద సైనిక శక్తి ఉన్న దేశంగా అయితే ఎదిగాం. కానీ పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఒక్కసారి యుద్ధానికి దిగితే మనం చాలా తక్కువ సమయంలోనే పాకిస్తాన్ ఆక్రమించుకోవచ్చు. కాకపోతే ప్రపంచ దేశాలు దీన్ని ఆపోజ్ చేస్తాయి. సో పాకిస్తాన్ ఇప్పుడు కనీసం తన జాతీయ బ్యాంకులో ఉన్న నిల్వలను, సాధారణ డబ్బును కూడా, లిక్విడిటీని కూడా చేసుకునే పరిస్థితి. లిక్విడిటీ కూడా ఆ దేశ జాతీయ బ్యాంకులో లేని పరిస్థితి. సౌదీ దగ్గర చేయి చాపచాల్సిన పరిస్థితి ఉంది. మా జాతీయ బ్యాంకు లిక్విడిటీ అలా సర్దంది, లేకపోతే అసలు దేశం కూడా ముందుకు సాగే పరిస్థితి లేదు అనుకునే పరిస్థితి. సో పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ పరిస్థితి ఏంటంటే, భారతదేశంలో ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీకి ఉన్న ఆస్తుల అసెట్ విలువ ఎంత ఉంటుందో మొత్తం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉన్న పరిస్థితి, అంత దిగజారిపోయిన పరిస్థితి అనమాట. పాకిస్తాన్ ఇంకోటి ఏంటంటే, పాకిస్తాన్ తన ఆర్మీకి సంబంధించి కేవలం $2 బిలియన్, $1 బిలియన్ వచ్చి సుమారుగా 8,600 కోట్లు అనుకుంటే, $2 బిలియన్ మాత్రమే ఖర్చు పెట్టే స్థితిలో ఉంది ప్రతి ఏటా. అదే భారతదేశం విషయానికి వస్తే సుమారుగా $80 బిలియన్ మనం వెచ్చిస్తున్నాం. జీతభత్యాలకే కానీ, లేకపోతే ఇతరత్ర ఆయుధ సామాగ్రిని కొనుగోలు చేయడానికి కానీ మనం వెచ్చిస్తున్నాం. సో ఇంకో కీలకమైన పాయింట్ ఏంటంటే, పాకిస్తాన్ దగ్గర అత్యంత అధునాతమైన ఆయుధాలు ఏమీ లేవు. అమెరికా ఇచ్చిన F-16లు తప్ప, అలాగే చైనా మొన్న రీసెంట్గా ఇచ్చిన కొన్ని యుద్ధ విమానాలు తప్ప ఏమీ లేవు. సో భారతదేశం అలా కాదు, ఎన్నో క్షిపణులు ఉన్నాయి, ఎంతో ఎయిర్ ఫోర్స్ సామర్థ్యం ఉంది, నేవీ సామర్థ్యం ఉంది. సో దీనికి సంబంధించి పాకిస్తాన్ మనకు దేనిలో కూడా సరిపోదు. సో ఒకవేళ వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాలు కనుక సైనిక పాఠవాన్ని కనుక మోహరించాల్సి వస్తే, ఖచ్చితంగా రెండు దేశాలు కూడా ఒక $200 బిలియన్ చేతిలో పెట్టుకుని యుద్ధాన్ని దిగాల్సి ఉంటుంది. సో అంత ఖర్చు పెట్టే పరిస్థితి పాకిస్తాన్కు లేదు, లేదా భారతదేశం కూడా అంత ఖర్చు పెట్టాలనుకోదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఎందుకంటే పారిశ్రామికవేత్తలు, లేకపోతే విదేశీ మారక నిల్వలు కానీ, పెరిగిన విదేశీ మారక నిల్వలు భారతదేశం వద్ద సుమారుగా $650 బిలియన్ ఉన్నాయి. చాలా ఎక్కువ, ఇది ఎప్పుడు లేని హైయెస్ట్ రికార్డ్ అనమాట. సో విదేశీ పెట్టుబడిదారులు మనకి వేగంగా వస్తున్నారు. అలాగే FIIలు, ఫారెన్ ఇన్స్టిట్యూట్ ఇన్వెస్టర్స్ మన భారతదేశం మీద నమ్మకంతో పెడుతున్నారు అన్నమాట ఇన్వెస్ట్మెంట్.
సో ఈ ప్రగతి, ఈ ఉపాధి లేకపోతే ఈ పరిశ్రమలు వస్తున్న తరుణంలో ఇప్పుడు అనవసరంగా యుద్ధానికి వెళ్తే కనుక భారతదేశం గ్రోత్ మళ్ళీ మందగించే అవకాశం ఉంటుంది. సో నేను అనుకునేది ఏంటంటే కేంద్ర పెద్దలు ఈ ఉద్వేగం తగ్గే వరకు, ప్రజల్లో ఉద్వేగం తగ్గే వరకు కూడా ఇలా ఏదో ఒక స్టేట్మెంట్ చేసి కొంచెం కొన్ని రోజులైతే ప్రతి అంశానికి కూడా సమయం సమాధానం చెప్తుంది కాబట్టి అది తగ్గే వరకు కూడా ఈ అంశాన్ని ఇలాగే ముందుకు తీసుకువెళ్తారు. దాని తర్వాత ఉగ్రవాదులపై ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటారు. ఉగ్రవాదాన్ని నిరోధించడం కానీ, ఉగ్రవాదుల మీద పూర్తి స్థాయి భద్రతా వైఫల్యం లేకుండా చూడడం విషయంలో కానీ, వాళ్ళ మీద ఎప్పటికప్పుడు నిఘా పెంచడం కానీ చేస్తూ ఉంటారు. అంతేగాని యుద్ధానికి వెళ్ళిపోతారు, పాకిస్తాన్ ఇక్కడే నిలువరించేస్తారు అనుకోవడం అయితే చాలా తప్పని నేను అనుకుంటున్నాను. తెలుగు మీడియా చేసే హడావుల్లో మీరు పడకండి. తెలుగు మీడియా యుద్ధాలు వచ్చేస్తే అదిగో బాంబు, మన ఇంటి మీద బాంబు వేసేస్తారు పాకిస్తాన్ వాళ్ళు అని చెప్తున్నారు. కానీ ఇదంత సహేతుకం కాదేమో. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి కూడా కారణం అది. ఏంటి యుద్ధం ఏంటి, టీవీ పెడుతుంటే యుద్ధం అంటారేంటి, అదిగో బాంబులు అంటారేంటి, ఇదిగో సైనికులకి సెలవులు తీసారంటారేంటి. అసలు ఇప్పుడున్న పరిస్థితిలో భారతదేశం యుద్ధానికి వెళ్తుందా లేదా అనేది నాకున్న అవగాహన బట్టి అయితే ఈ వీడియో చూస్తున్నాను. మీ కామెంట్స్ కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ డ్రాప్ బాక్స్లో కామెంట్ చేద్దాం, దాని మీద చర్చిద్దాం. థ్యాంక్ యూ.